హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 147వ భాగం. మహారాజా, నేను ఎంతో గొప్ప ధనవంతుడినైనా సంతానం లేకపోవడంతో చాలా కాలం విచారించాను. చివరికి కన్యకా పరమేశ్వరి కృప వల్ల ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ పిల్లని ఎంతో గారాబంగా పెంచాను. జాతకర్మలకి, అన్నప్రాసనకి, అక్షరాభ్యాసానికి, ఇలా ప్రతి శుభకార్యానికి ఎంతో ఆడంబరంగా ఖర్చు చేసి కార్యక్రమాలు నిర్వహించేవాడిని. పిల్లకి 5 ఏళ్లు రాగానే పెళ్లి సంబంధాలు చూడమని నా భార్య తొందర పెట్టసాగింది. నేను మరో 2 ఏళ్ల తర్వాత పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టి ఎన్నో ఊళ్ళు తిరిగాను. మా వయసులలో కన్యకా పరమేశ్వరి శాపం వలన అందమైన స్త్రీలు ఉండరు. కానీ నా కూతురు ఆ దేవి వరప్రసాదం కావటం వలన ఎంతో అందంగా ఉంది. ఆమెకి సరిజోడిని వెతకటానికి ఎన్నో ప్రయాసలు పడాల్సి వచ్చింది. ఒకసారి సుఖద్వీపంలో ఈ రత్నపాదుడి కుమారులు ప్రజ్ఞావంతులను విని బ్రాహ్మణులను అక్కడికి పంపించాను. వారి స్థితిగతులు, విద్యాశీలాలు, ఇతర విషయాలు అన్నీ తెలుసుకొని వచ్చి వారు అన్ని విధాలా మీకు తగ్గ సంబంధము అని చెప్పడంతో తగిన పరివారంతో నేను అక్కడికి వెళ్ళాను. 6 నెలల పాటు నన్ను తప్పించుకొని అప్పుడు తన దర్శన భాగ్యం కలిగించిన ఈ మహానుభావుడు అపారమైన సంపదని కట్నకానుకలుగా ఇస్తాననేసరికి పెళ్లికి అంగీకరించాడు. 6 నెలల్లో మంచి ముహూర్తం ఉందని, అది తప్పితే మరో 3 ఏళ్ల దాకా ఏ ముహూర్తము పెళ్లికి పనికిరాదని పండితులు చెప్పడంతో ఆ ముహూర్తానికే సిద్ధపడి పెళ్లి పనులు ప్రారంభించాను. కూతురి చిన్న చిన్న శుభకార్యాలకే వేలు లక్షలు ఖర్చు పెట్టిన నేను ఈ వివాహానికి అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేశాను. రత్నాలతో వేయించిన పందిరిని వర్ణించటానికి మాటలు చాలవు. గాయకులని, భోగం వాళ్ళని రప్పించాను. సమస్త వేద పండితుల్ని పిలిపించాను. 10,000 మంది బంధువులకి భోజన, ఇతర వసతులు కల్పించాను. ముహూర్తం దగ్గర పడింది. అంతా కోలాహలంగా ఉంది. పెళ్లి రోజు రానే వచ్చింది. వియ్యాలవారికి స్వయంగా ఎదురెగి స్వాగతం పలకాలని ఎంతో ఆతృతగా ఎదురు చూడసాగాను. ఎంతకీ రాలేదు. ముహూర్త సమయం ఇంకా 2 గడియల్లోనే ఉన్నా పెళ్లి కొడుకు, అతడి పరివారం జాడ కనిపించలేదు. కంగారు పడుతూ వాళ్ళని తీసుకురమ్మని గుర్రాల మీద కొందరిని పంపించాను. చాలా దూరం వరకు వెళ్ళి వచ్చిన వాళ్ళంతా ఎక్కడా పెళ్లివారు కనిపించలేదని చెప్పారు. అంతలో 2 వ్యక్తులు గుర్రం మీద వచ్చి ఒక చీటీ అందించి వెళ్ళిపోయారు. ఆ చీటీలో ఇలా ఉంది: అనుకున్న సమయానికే రత్నపాదుడు సపరివార సమేతంగా ఇంటి నుంచి బయలుదేరి ఓడలో ఎక్కి సముద్ర ప్రయాణం చేస్తుండగా ఓడ మునిగిపోయిందని, వాళ్ళ బంధువులమైన తమకు ఈ విషయం తెలియటంతో కొన్ని ఓడల్ని సముద్రంలోకి పంపించి వారిని వెతికిస్తున్నామని, ఇంతవరకు వారి ఆచూకీ తెలియలేదని, కాబట్టి వివాహాన్ని వాయిదా వేసుకోమని తెలియచేస్తున్నామని రాసి ఉంది. అది చదువుకున్న నేను ఎంతగానో దిగులు పడ్డాను. అప్పుడే ఒక ఆలోచన రావడంతో మా బంధువులెవ్వరికీ ఈ విషయం తెలియనీయకుండా అందరినీ పరిశీలించడం మొదలుపెట్టాను. ఒకచోట మేజువాణి చూస్తున్న అందమైన యువకుడు నా దృష్టిని ఆకర్షించాడు. అతడి చక్కదనానికి ముచ్చటిపడి వెళ్ళి, నీదే కులము అని అడిగాను. తాను బ్రాహ్మణుడునని చెప్పాడు. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అడగగా ఆనందంగా ఒప్పుకున్నాడు. అతన్ని తీసుకుని వెళ్ళి నా భార్యకు చూపించి నా ఆలోచన చెప్పాను. చాలా బాగుందని, అసలు తాను మొదటే చెప్పానని మీరే వినిపించుకోకుండా అంత దూరం వెళ్ళి ఆ రత్నపాదుడి సంబంధం కుదుర్చుకొని వచ్చారని నా భార్య నాతో అంది. బంధువులు, బ్రాహ్మణుల సమక్షంలో అతన్ని నా కూతురికిచ్చి పెళ్లి చేశాను. దంపతులిద్దరూ కూడా తమ తమ అదృష్టాలకు ఎంతగానో ఆనందించారు. 7 రోజుల పాటు ఎన్నో కార్యక్రమాలతో, వినోద కాలక్షేపాలతో ఆ మహోత్సవము అత్యంత వైభవంగా జరిగింది. 7వ రోజు సాయంత్రానికి 10,000 మంది పరివారంతో రత్నపాదుడు వచ్చి ఉద్యానవనంలో విడిది చేశాడని తెలిసింది. పెళ్లి జరిగిపోయింది కాబట్టి ఇక చేయటానికి ఏమీ మిగలేదు. వాళ్ళని అతిథులుగా భావించి గౌరవించి పంపించేద్దామనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నా కూతురికి పెళ్లి జరిగిందని తెలుసుకున్న రత్నపాదుడు నాపై మండిపడ్డాడు.
తాము ప్రమాదంలో చిక్కుకున్నామని తెలుసుకున్నాక తమ గురించి విచారించకుండా కనీసం 4 రోజులు కూడా ఆగలేక పెళ్లి జరిపించేశానని, నేను నీతి విడిచి ప్రవర్తించానని, కృతజ్ఞునని నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. మరో 3 ఏళ్ల వరకు ముహూర్తం లేదని పండితులు చెప్పారని, మీ బంధువులు చేరవేసిన సమాచారం ప్రకారము మీరు తిరిగి బతికే అవకాశాలు కనిపించలేదని, భగవంతుడు మన మధ్య సంబంధాన్ని ఏర్పరచలేదని భావించి పెళ్లికి వచ్చిన ఒక యువకుడినే పెళ్లి కొడుకును చేశానని, మీతో వియ్యమందనందుకు చాలా బాధపడుతున్నానని, ఇంత దూరం వచ్చినందుకు ప్రయాణ వ్యయాన్నంతా భరిస్తానని వాళ్ళని ఓదార్చాను. దుర్మార్గులెప్పుడూ తప్పులు చేసి దేవుణ్ణే నిందిస్తారు. ఇది కాకపోతే పెట్టుడు ముహూర్తం పెట్టుకోవచ్చు. ఎంతో ఖర్చు పెట్టి పెళ్లికి చేసిన ఏర్పాట్లన్నీ వృధా అవుతాయని, సామాగ్రి చెడిపోతుందని, బంధువులు మళ్లీ రారని మా గురించి చూడకుండా పెళ్లి చేసేశావు. నీ సామాగ్రిని, నీ అల్లుణ్ణి మట్టుపెట్టి నా ప్రతాపమేమిటో చూపిస్తాను. నాకే ప్రయాణ వ్యయారిస్తానని పొగరుగా మాట్లాడతావా? నీ ధనమంతా కొల్లగెట్టి పట్టుకెళ్ళకపోతే నా పేరు రత్నపాదుడే కాదు అంటూ మీసాలు మెలేయటంతో నేను భయపడి నా భార్య దగ్గరికెళ్ళి ఈ విషయమంతా చెప్పాను. రత్నపాదుడు మన మీదకి దాడి చేయటానికి సిద్ధపడుతున్నాడని, 10,000 మంది పరిజనులలో 4,000 మంది మహావీరులున్నారని, వాళ్ళని మనం ఎదుర్కోలేమని ఈ వార్త రాణిగారికి తెలియచేసి సహాయం కోరుతానని, రత్నాలు, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులన్నీ భద్రంగా దాచమని నేను భార్యకు చెప్పి వస్తూ ఉండగా నా అల్లుడు ఏం జరిగిందని అడిగాడు. అతడికి రత్నపాదుడి గురించి మొత్తం వివరాలన్నీ చెప్పగా అతడు నవ్వుతూ, ఇది స్త్రీ రాజ్యం కాబట్టి ఎక్కడో మారుమూల దీవి నుంచి వచ్చిన ఆ వర్తకుడు తానే బలవంతుడునని విర్రవీగుతూ పాలకులకు భయపడటం మానేశాడు. నేనుండగా ఎవరు సహాయమూ అడగనవసరం లేదు అంటూనే, మామా మీరు ధైర్యంగా ఉండండి, రత్నపాదుడి భటులు లోపలికి రాకుండా నేను అడ్డుకుంటాను అన్నాడు. మరునాడు సూర్యోదయానికన్నా ముందే రత్నపాదుడి బలాలు ఆయుధాలతో కళ్యాణ మంటపంలోకి ప్రవేశించి పందిరిని, ఇతర వస్తువులని ధ్వంసం చేయటం మొదలుపెట్టారు. అప్పటికే గుర్రమెక్కి కత్తితో సిద్ధంగా ఉన్న నాల్లుడు ప్రళయకాల రుద్రుడిలా వాళ్ల మీదకి ఉరికి అందిన వాళ్ళని అందినట్లుగా వధించసాగాడు. మహారాజా, మీ ముందు అబద్ధమాడను. అక్కడి భీతావహ వాతావరణం మాకే విస్మయం కలిగించింది. కొంతమంది ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయారు. ఇందులో మా తప్పు ఉందేమో విచారించండి అని మణిమంతుడు పుష్పకేతుడికి ఆ వృత్తాంతమంతా వివరించాడు. అప్పుడు పుష్పకేతుడు పద్మపాదుడి వైపుకు తిరిగి, శెట్టి, ఇతడు చెప్పిందంతా విన్నావు కదా, ఏమైనా అబద్ధాలు చెప్పాడా అని అడిగాడు. అందుకు పద్మపాదుడు, ప్రభు, ఇతడు చెప్పిందంతా నిజమే. నిరాయుధులైన మా బలాలని అన్యాయంగా అల్లుడి చేత హతమార్పించానని ఒప్పుకున్నాడు కదా, అంతకు మించిన అపరాధం లేదు కాబట్టి అతన్ని శిక్షించండి అన్నాడు. దానికి పుష్పకేతుడు, శెట్టి, నీకు తగిన శాస్తే జరిగింది. వాళ్ళ అల్లుడు పోరాడకపోతే మీరంతా అతడిపై పడి సర్వం దోచుకుపోయేవారు కదా. శ్రీరాజ్యం కావటంతో నీ ఆటలు సాగాయి. ఈ తప్పంతా మీది కాదు, రత్నమకుటది. నగరంలో జరిగే అరాచకాలను తెలుసుకోదా అంటూ ఆమెను ఆక్షేపించి, రత్నపాద, నువ్వే ముందు నీ బలాల్ని పంపి అతడి ఇంటిపై దాడి చేశావని తెలుస్తోంది కాబట్టి తప్పు నీదేనని తోస్తోంది అనడంతో అతడిలా అన్నాడు. దేవా, నేను అవమానింపబడ్డానని పట్టరాని కోపంతో అలా చేశానే కాని అంతమాత్రానికే మా వాళ్ళని చంపించినా ఇతడి తప్పు మాత్రం చిన్నది కాదు కదా అనడంతో పుష్పకేతుడు మణిమంతుడి వైపు చూసి, నీ అల్లుడికి కూడా ఆజ్ఞాపత్రిక పంపించాం కదా, ఎందుకు రాలేదు? వీరుణ్ణనే గర్వమా? అతడి సాక్ష్యం అవసరం, వెంటనే వెళ్ళి అతన్ని తీసుకురా అని మణిమంతుణ్ణి పంపించి రత్నపాదుణ్ణి అక్కడే ఉంచాడు. రెండవ అభియోగాన్ని విచారించదలిచి వ్యాఘ్రముఖి అన్నతన్ని పిలిచి, నువ్వేం చేస్తావు? నీ ప్రతివాది ఎందుకు రాలేదు అని అడిగాడు పుష్పకేతుడు. అందుకతడు ఇలా చెప్పసాగాడు. దేవా, వ్యాఘ్రముఖి అనే వారకాంత నా అక్క. ఆ వృత్తిలో ఎంతో ధనం సంపాదించింది. మొన్న ఒక విటుడెవరో వచ్చి ఆమెను చంపి నూతిలో పడేసి ఆమె కూతురు కుందమాల తన వశం చేసుకున్నాడు. అతడి మాయలో పడ్డ ఆమె తన తల్లి దహన సంస్కారాలు రహస్యంగా జరిపించేసి అతడితో కలిసి తిరుగుతోంది.
జరిగిన అన్యాయము రాణిగారికి చెప్పమని ఆమెను అడగగా, పోయిన తల్లి మళ్ళీ తిరిగి రాదని, ఈ విటుడు మంచివాడిలా ఉన్నాడని చంపించి లాభం లేదని ఆమె అంది. అందుకని నేనే ఈ అభియోగం తీసుకుని వచ్చాను. మీరు ఆజ్ఞాపత్రిక ఇచ్చినా ప్రతివాది ఇక్కడికి రాలేదు. అతన్ని రప్పించి ఈ అభియోగాన్ని విచారించమని కోరుతున్నాను అన్నాడు. ప్రతివాది రాకుండా ఎలా విచారించగలమని ఈ రాజ్యంలో ప్రజలెవ్వరూ రాజాజ్ఞ పాటించరు కాబోలు అనుకొని అతడిని తీసుకురమ్మని పుష్పకేతుడు భటులను పంపించాడు. ఇంతలో మణిమంతుడు వచ్చి తన అల్లుడు అలసిపోయి ఉన్నాడని, రాలేనని మీతో చెప్పమన్నాడని రాజుకు చెప్పాడు. ఇలా జరుగుతుందని అప్పుడే అనుకున్నానని, స్త్రీలు పాలకులని చిన్నచూపు చూస్తే సహించమని, గడియలో అతడు ఇక్కడ ఉండవలసిందేనని చెప్పి ఒక భటుణ్ణి కూడా తోడిచ్చి మళ్ళీ మణిమంతుణ్ణి పంపించాడు. కాసేపటికి వాళ్ళు తిరిగి వచ్చారు. ఈ ఒక్కరోజుకి ఆగండి, రేపు ఎలాగైనా నా అల్లుడిని ఇక్కడికి తీసుకుని వస్తాను అంటూ బ్రతిమాలుతుండగా ఏం జరిగిందో చెప్పమని పుష్పకేతుడు భటుణ్ణి అడిగాడు. దేవా, మేము వెళ్ళి రమ్మని పిలిచాం. తాను అపరాధిని కానని, రాజాజ్ఞను పాటించవలసిన అవసరం లేదని, అంతగా తనను పిలిపించాలనుకుంటే తనతో యుద్ధం చేసి గెలిచి తీసుకుపోమ్మని అతడు చెప్పాడు. మీ ఆజ్ఞను చాలా తేలికగా తీసిపారేశాడు. ఈ వర్తకుడు రమ్మని చెప్పినా బ్రతిమలాడినా వినిపించుకోలేదు అని ఆ భటుడు చెప్పడంతో, ఓహో, ఇక్కడి ప్రజలకు నా పరాక్రమం తెలియదు కాబోలు. అతడి సామర్థ్యం ఏమిటో తెలుసుకోవాలని నాకు ఉత్సాహంగానే ఉంది. రేపు ఉదయాన్నే వాడితో పోరాడి ఇక్కడికి బందీగా తీసుకుని వస్తాను. ఈ విషయం మీ అల్లుడికి చెప్పు అని మణిమంతుడిని పంపించేశాడు. అంతలో వ్యాఘ్రముఖి అన్నతో పాటు వెళ్ళిన భటులు తిరిగి వచ్చి, దేవా, మేమా హంతకుడి దగ్గరికి వెళ్ళి మీ ఆజ్ఞను వివరించగా అతడిలా ఆక్షేపించాడు. దాంతో మేము అతన్ని పట్టుకోవాలని ప్రయత్నించగా మమ్మల్ని అతడు దండించడంతో పారిపోయి వచ్చాము అని చెప్పాడు. ఇక్కడ వీరులు ఎక్కువ మందే ఉన్నా ఒక్కరు కూడా రాజాజ్ఞ పాటించడం లేదని, ఆడువారి రాజ్యం ఆడేవారి రాజ్యంలా కనిపిస్తుందని భావించిన పుష్పకేతుడు వారితో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. మణిమంతుడు తన అల్లుడితో సభలో జరిగిన విషయమంతా చెప్పి, బాబూ, నా మాట విను. రాజు చాలా మంచివాడు. రత్నపాదుని మాటలు ఖండించి మన పక్షమే వహించాడు. నువ్వు తన దగ్గరకు రాలేదన్న కోపమే తప్ప అతడికే ద్వేషమూ లేదు. ఒక్కసారి వెళ్దాన్రా అని బ్రతిమలాడటంతో అతడు నవ్వుతూ, తన సామర్థ్యం నీకు తెలియదని, రాజు తననేమీ చేయలేడని, తన సోదరులు నలుగురు ఈ నగరంలోనే ఉన్నారని, అంతగా అవసరమైతే వారి సహాయం తీసుకుందాం గాని నువ్వు భయపడకని చెప్పి గుర్రమెక్కి యుద్ధానికి సిద్ధమయ్యాడు. అంతలో మయూరధ్వజుడు ఎక్కడ్నించో ఆ దారిలోకి వచ్చి గుర్రంపై ఉన్న ఈ చిత్రభానుణ్ణి చూసి గుర్తుపట్టి, అన్నా, నీవిక్కడున్నావేమిటి? బసలోకి వెళ్ళావా? సోదరులను కలుసుకున్నావా అని ప్రశ్నించాడు. అతడు, మీ గురించి మాట్లాడగానే నువ్వు కనిపించావని, ఇప్పుడు తానొక గొడవలో చిక్కుకున్నానని, ఈ రాజ్య ప్రభువుతో పోరాడవలసి వచ్చిందని, మిగతా సోదరులను పిలవటం దేనికని మనమిద్దరమే అతన్ని ఎదుర్కొందామని చెప్పి గుర్రం ఒకటి ఇప్పించాడు. అంతలో ససైన్యంగా పుష్పకేతుడు, పింగళుడు మణిమంతుడి ఇంటికి వచ్చి గుర్రాలపై ఉన్న తమ సోదరులను గుర్తుపట్టారు. మణిమంతుడి అల్లుడు తమవాడేనని, కాబట్టే రాజును సైతం ఎదిరించి ధైర్యంగా యుద్ధానికి సిద్ధపడ్డాడని వారు గ్రహించారు. వాళ్ళు తమను గుర్తుపట్టడం లేదని తెలుసుకున్నారు. అప్పుడు మేము పలానా వారిమే అని చెప్పడంతో మయూరధ్వజుడు, చిత్రభానుడు తమ సోదరులను గుర్తుపట్టి గుర్రాలు దిగి వచ్చి కౌగలించుకున్నారు. నలుగురము కలుసుకున్నామని, ఇక సౌమ్యుడి జాడే తెలుసుకోవాలని అనుకుంటూ ఉండగా రాజభటులు తరుముకుంటూ వస్తున్న వీరుణ్ణి చూసి గుర్తించిన పింగళుడు, సౌమ్యుడా అని పిలిచాడు. అది విని సోదరులను చూసి ఆనందించిన సౌమ్యుడు, ఈ నగరరాజు నన్ను పట్టి బంధించి తీసుకురమ్మని భటులను పంపించడంతో వాళ్లతో పోరాడుతున్నానని చెప్పాడు. తానే ఈ నగర రాజునని చెప్పిన పుష్పకేతుడు జరిగిందంతా వివరించి అంతఃపురానికి వాళ్ళని తీసుకొని వెళ్ళి రత్నమక్కుడికి తన తమ్ముళ్ళని పరిచయం చేశాడు. తర్వాత ఒకరి వృత్తాంతాలు ఒకళ్ళు చెప్పుకున్నారు. అప్పుడు సౌమ్యుడిలా అన్నాడు, సోదరులారా,
ఆ రోజు నేను పింగళుడు ఈ వేశ్యావాటికల విశేషాలు తెలుసుకొని కొంత దూరం కలిసి వెళ్ళాం. తర్వాత ఒక వీధిలో అతడిని విడిచి నేను ముందుకు వెళ్ళాను. అక్కడ ఒక చోట కొందరు గుంపుగా కూర్చొని మాట్లాడుకోసాగారు. నేను అక్కడ కూర్చొని వాళ్ళ మాటలు విన్నాను. కుందమాల తల్లి వ్యాఘ్రముఖి ముసలిదైనా ఇంకా చావకుండా కూతురిని వేశ్యావృత్తిలోకి దింపకుండా కాలం గడుపుతోందని, కుందమాలని అడ్డం పెట్టుకుని ఎంతో ధనం సంపాదించిందని, ఆమె కోసం అక్కడికి వెళ్ళిన విటులెవరూ బయటికి తిరిగి రావటం లేదని, ఆ రహస్యమేమిటో అంతుబట్టడం లేదని, ఏదేమైనప్పటికీ కుందమాల చక్కదనము ఊళ్ళో ఉన్న ఏ వారకాంతలకి లేదని వాళ్ళు అనుకుంటున్నారు. ఆమె ఎంత సౌందర్యవతో తెలుసుకుందామని ఆమెను చూద్దామనిపించి అక్కడి వాళ్ళని అడిగి ఆమె ఇంటికి పోయి అరుగు మీద కూర్చున్నాను. సాయంత్రానికి ఆ ఇంట్లో నుంచి ఒక దాసి వచ్చి నన్ను చూసి, ఎవరు మీరు అంటూ అడిగింది. కుందమాల గురించి విని విదేశం నుంచి వచ్చానని, ఆమెను కలుసుకోవాలని ఆమెతో చెప్పాను. ఆమె లోపలికి వెళ్ళి వ్యాఘ్రముఖికి చెప్పి నన్ను సగౌరవంగా లోపలికి తీసుకుని వెళ్ళింది. నేను రాజకుమారుడినని, పేరు సౌమ్యుడినని, చాలా దూరం దేశం నుంచి వచ్చానని చెప్పి కుందమాలను తీసుకురమ్మని వ్యాఘ్రముఖికి చెప్పాను. మీ రూపమే మీ ఉన్నత వంశాన్ని తెలియచేస్తుందని, మీ పేరు దానిని ధృవపరుస్తుందని, ఇటువంటి యోగ్యుడి కోసమే తాము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నామని, ఎందరో చక్రవర్తులు కుందమాలను కోరుకున్నా వాళ్ళెవరూ తగిన వాళ్ళు కారని అంగీకరించలేదని, ఆమె చేతిని అందుకోవటానికి మీరే అర్హులని చెప్పి ఆమె నన్ను పొగిడింది. కుందమాల ఆభరణాలతో అలంకరించుకొని వస్తుందని, అంతవరకు ఆమె చిత్రపటం చూడమని, ఈ హంసతూలికా తల్పంపై పడుకోమని చెప్పి వ్యాఘ్రముఖి లోపలికి వెళ్ళిపోయింది. నేను లేచి ఆ మంచం మీద కూర్చుందామనుకునేసరికి శయనే హస్తతాండవం అనే మాటలు గుర్తుకు వచ్చి పడుకునే ముందు పాన్పును చేతితో కొట్టి దులపాలని నిర్ణయించుకున్నాను. అలా చేత్తో కొట్టగానే ఆ మంచానికి అమర్చిన యంత్రం పనిచేసి అక్కడున్న గడియ తొలగి ఆ మంచము అగాధం లాంటి బావిలోకి పడిపోయింది. ఆ ప్రమాదం చూసి విస్మయం చెంది ఇది ఇలాగే ఎంతమందిని చంపిందోనని, ఇంకా నన్ను ఎంత మోసం చేస్తుందో తెలుసుకుందామని ఒక తెరచాటున నిలబడి చూస్తున్నాను. మంచం జారి పడిపోవటంతో గంట మోగింది. వెంటనే వ్యాఘ్రముఖి ఆమె దాసి వచ్చి ఇలా మాట్లాడుకున్నారు. ఇంతకుముందు నేను ఆమెతో మాట్లాడుతుండగా కుందమాల వచ్చి నన్ను చూసి వలచిందని, ఆమెను నాకిచ్చి పెళ్లి చేస్తే బాగుండేదని, ఇంకా ఎంతకాలం ఇలా విటులను చంపుతావని, ఈ పనులేవి కుందమాలకి ఇష్టం లేదని దాసి వ్యాఘ్రముఖితో అంది. దాసిని కోప్పడుతూ, కుందమాలకి ఇప్పటినుంచే వివాహం చేసేస్తే ఇక సంపాదించడానికి ఏమీ ఉండదని, ఇదంతా నువ్వే దానికి ఎక్కేసి మనసు మారుస్తున్నావని, ఒక్కొక్క విటుడు 10,000 ఇస్తాడు గాని ఇలా మనం చంపేయటం వలన వాళ్ళ ఒంటి మీద ఉన్న విలువైన ఆభరణాలన్నీ మనం హస్తగతం చేసుకోవచ్చునని, రేపు తొందరగా శవవాహకులను వెంటబెట్టుకుని వస్తే ఇతడి శరీరం మీద ఉన్న వస్తువులన్నీ తీద్దామని వ్యాఘ్రముఖి చెప్పింది. అది వినేసరికి నాకు కోపం ఆగింది కాదు. హిరణ్యకశ్యపుడి మీదకి ఉరికిన నరసింహమూర్తిలాగానే దాని మీదకి ఉరికి గట్టిగా పట్టుకున్నాను. దాని తల నరికేద్దామని వరలో నుంచి కత్తి తీయగా అది అటూ ఇటూ కదులుతూ తప్పించుకోవాలని చూసింది. గబ్బాలన దానిని ఆ నూతిలోకి తోసేశాను. కొందరు పరిచారకులు అడ్డు రావటంతో వాళ్ళని కూడా అందులోకి పడేశాను. అక్కడున్న దాసీలు కొందరు భయంతో అరుస్తూ పరిగెత్తగా వారి అరుపులు విని కుందమాల వచ్చి నన్ను చూసి నమస్కరించి, మహాత్మా, నిరపరాధులైన వీళ్ళని ఎందుకు చంపుతావు? నా వలనే ఇన్ని అకృత్యాలు జరుగుతున్నాయి కాబట్టి నన్ను చంపు అంది. నేను కత్తి అవతల పారేసి, కుందమాల, నీ అందం గురించి విని ఇలా వచ్చాను. నువ్వు మంచిదానివి. నీ తల్లే పాపాత్మురాలు, ఎందరినో చంపింది. ఆ విషయం నీకు తెలిసినా నువ్వు మాట్లాడకుండా ఊరుకున్నావు. కాబట్టి నీలో కూడా కొంత తప్పు ఉంది. అయినా నువ్వు చేయగలిగిందేమీ లేదులే. నిన్ను రక్షించాను, భయపడకు అన్నాను. మనోహర, మీరెవరో తెలియకపోయినా మిమ్మల్ని చూడగానే వరించాను. నాకున్న సంపదతో సహా నేను మీ ఆధీనురాలనయ్యాను. స్వీకరించండి.
అని కుందమాల నన్ను ప్రార్థించింది. జాలిపడి ఆమె సౌందర్యాన్ని మోహించి అందుకు అంగీకరించాను. మరునాడు ఉదయాన్నే ఆ బావి నుంచి వ్యాఘ్రముఖి శవాన్ని మరికొందరి దేహాల్ని బయటికి తీసి దహన సంస్కారాలు చేశాం. వ్యాఘ్రముఖి అన్న నాతో దెబ్బలు తిని పారిపోయి మీ దగ్గరకు వచ్చి నా మీద అభియోగం చేశాడు. ఆ తర్వాతి కథంతా మీకు తెలిసిందే కదా అని సౌమ్యుడు తన వృత్తాంతాన్ని సోదరులకు వివరించాడు. కాశీ మజిలీ కథలు 147వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.